ఒకటి దాంతో పోరాడతాం, రెండోది పారిపోతాం. అంతేనా? పోరాడేవాడు ఇంకా మనకి ఆ స్టోరీ వాడు ఏదైనా గెలుస్తాడో లేకపోతే ఓడిపోతాడు. కానీ పోరాటం అంటే సులభమైనది, తాత్కాలికంగా నాకు రిలాక్స్ అనిపిస్తుంది. సో చాలా వరకు మనం చేసేది ఏంటంటే దీన్ని డిస్ట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు ఫోన్ ఎడిక్షన్ అని కూడా ఎన్నో సెంటర్స్, సౌత్ కొరియాలో అయితే గేమింగ్ డీటాక్స్ సెంటర్స్ అని, డిమాండ్స్లో 10 ఏళ్ళ ముందరే ఫేస్బుక్ ఎడిక్షన్ సెంటర్ అని, అలవాటు పడిపోయిన వాళ్ళు దానికోసం స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఊహించండి, అసలు మన అమ్మ నాన్న ఉన్నప్పుడైతే వాళ్ళు కళలు కూడా కనుగొనరు. కానీ ఇది సులభంగా అవుతుంది ఎడిక్షన్ అనుకుంటే, చాలా వరకు మన సమాజంలో ఎక్కువగా ఎడిక్షన్స్ అనేది ఎలాగా ఎక్కువగా దొరుకుతున్న కళ్ళు మూలంగాను, కల్తీ కళ్ళు, దాంట్లో నిద్ర మాత్రం అన్నీ కలుపుతున్నారు. సో దానివల్ల మనకి రిలాక్స్ అనిపిస్తుంది కదా. సో మనం ఏంటంటే దానికి ఎడిక్ట్ అయిపోతాం, మన కష్టాల నుంచి పారిపోతున్నాం. ఒక విధంగా ఒక ఆపేసుకోవడం కానీ, బీడీ కాల్చడం కానీ, ఇవన్నీ కూడా మనకి ఎదుర్కొనే శక్తిని ఇవ్వట్లేదు, దాన్ని పరిష్కరించే శక్తిని అయితే అస్సలే ఇవ్వట్లేదు. అర్థమవుతుందా? ఈ ఒత్తిడి నుంచి తాత్కాలికంగానే నాకు రిలాక్సేషన్ వస్తుంది కదా, దాంట్లో తప్పేముంది? ఆల్కహాల్ ఏమీ ఇల్లీగల్ కాదు, ఏదో ఇన్హేలర్ ఒక పెట్రోల్ స్మెల్లో ఈ మందు కళ్ళైతే ఎన్నో డిపోలు ఉన్నాయి, ఇల్లీగల్ కాదు. అయితే తప్పేంటి అంటే, ప్రాబ్లం ఏంటంటే అది మనకి అలవాటు అయిపోతుంది. మనిషి అలవాటు చేసి ఒక్కసారి చేసి రెండోసారి చేసి ఒక 4-5 సార్లు చేసిన తర్వాత మనం దాన్ని రుచి చూసిన తర్వాత ఈ పదార్థాల్లో ఈ డ్రగ్స్ కలపడం వల్ల అవి మన నరాన్ని బాగా ఆకట్టేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ టైం ఏ టెన్షన్ వచ్చినా మనసు వెంటనే అది గుర్తు చేసుకుంటుంది. అది ఒక కళ్ళు కొంచెం ఒక బాటిల్ కళ్ళేయు రిలీవ్ అయిపోతాం కదా, మంచిగా నిద్రపోతాం కదా. ఇదేం చేస్తుంది? పోయి నరాన్ని డ్యామేజ్ చేయడం, లివర్ని, స్ప్లీన్ని, బ్రెయిన్ని, అసలు లేని రోగాలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అదే మన ఊరు పొలిమేర దాటాలంటే భయపడుతూ ఉంటాం, ఏం ఫిట్స్ వస్తాయో, కళ్ళు లేకపోతే తిరుపతిలో ఏమవుతుందో, కళ్ళు లేకపోతే ఏం పిసిపిసి అవుతానో, ఎందుకని చెప్పేసి ఆఖరికి ఐసీయూలో కూడా మన అట్టుపెట్టెలో పైసలు తెచ్చుకుంటారు అనుకుంటే దాంట్లో కూడా కళ్ళు ప్యాకెట్లు తెచ్చుకొని భద్రంగా దాచిపెట్టుకుంటున్నాం, ఎక్కడ డాక్టర్ చూస్తాడా. అర్థమవుతుందా? చూసిండ్రా ఎంతమంది? ఏదో ఒక మనకి ఒక స్వామి మానేస్తే ఫస్ట్ టెన్షన్ అండి, అది ఏడవుతాడు ఏమవుతాడు. ఊరు వెళ్ళాలంటే ఇదే ఫస్ట్, పోలీసు ట్రైనింగ్ వెళ్ళాలంటే ఇదే ఫస్ట్, హైదరాబాద్లో ఫంక్షన్ వెళ్ళాలంటే ఇదే ఫస్ట్ టెన్షన్. సో మనందరికీ ఇది కొత్త కాదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రోజు అన్నం తినడం అలవాటు అయిపోయింది. రేపు ఫంక్షన్లో నాకు చపాతీలు పెడతాను, నేనే దానివల్ల నాకు ఏం చెడు జరగదు, కొంచెం ఆకలి తీరినట్టు ఉంటుంది అంతే. కానీ రోజు కళ్ళు తాగితే ఒక్కరోజు కూడా కళ్ళు లేకుండా మనం ఉండలేము. చాలామంది నవ్వుతున్నారు పక్క, అందరికీ అర్థమవుతుంది కదా. అది డేంజర్. మనం దాన్ని ఎంజాయ్మెంట్ కోసమో, రిలాక్సేషన్ కోసమో, ఏదో పండుగలోనో మన అక్కలతో బదులతోనో తీసుకుంటే ఓకే, కానీ అది మనల్ని తీసుకోకపోతే నువ్వు ఉండవు ఈ భూమి మీద అనడం కరెక్ట్ కాదు. సో ఒకప్పుడున్న నాటికల్లో ప్యూర్ కళ్ళు, అది ఇంకా కొన్నిసార్లు చెప్పినవన్నీ కూడా ఒక దానికి మనం అలవాటు అవుతున్నామా అనేది మనకి చెప్పే సూచనలు. ఏంటంటే రోజు మనం దాని గురించి ఆలోచించడం, అది లేకపోతే ఉండలేకపోవడం, అది ఒకటి సరే కొంచెం తీసుకుంటాను అనుకోవడం, కానీ ఆ కొంచెం కాస్త ఇంకెక్కువ అయిపోతుంది. లేకపోతే డాక్టర్లు, మన ఇంట్లో పిల్లలు, వేరే వాళ్ళు అరే ఖరాబ్ అవుతుంది, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పడం, లేకపోతే మనకి మనమే మన ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం చూడడం, ఇవన్నీ కూడా సూచనలు లేవు, దానికి అలవాటు అవుతున్నాం. అట్లనే ఫోన్ కూడా అంతే కదా.
ఫోన్ వాడకుండా అరగంట సేపు ఉండమంటే సార్ మెసేజ్ వచ్చినట్టు అనిపిస్తుంది సార్ అంటాడు అనమాట మా హాస్పిటల్లో పేషెంట్ అది. ఒక అర్ధగంట మెసేజ్ ఇవ్వకపోతే ఏం కాదంటే సార్ ఏమైనా ఫీల్ అవుతారేమో సార్, ఒక్కసారి చూసుకుంటా సార్, అట్లా అయిపోయింది అనమాట. ఫోన్ మోగుతున్నట్టు అనిపిస్తుంది సార్. సో ఇవన్నీ కూడా తెలియకుండా మనం దీనికి ఎడిక్ట్ అయిపోయినప్పుడు మన నార్మల్ లైఫ్ మనం జీవించలేకపోతాం. సో మహానటి సినిమా ఎంతమంది చూసిండ్రా? అంత గొప్ప సావిత్రీదేవి కూడా మహానటి. ఆమె కూడా ఈమెకి ఆ ఒత్తిడి తట్టుకోలేక దీనికి వ్యసనం అయిపోయింది అనమాట మందుకి. ఆమె కూడా ఇప్పుడు సినిమాలో అంటుంది అనమాట, ఇది అమెరికాలో ట్రీట్మెంట్ ఉందా దీనికి, నేను మంచిగా అయితాను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాను. కానీ ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ అన్నీ మనకి ఇక్కడ నిజామాబాద్ గవర్నమెంట్ దవాఖానలో కూడా వచ్చినాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఈ వ్యసనాన్ని కంట్రోల్లో ఉంచాలి. దేనికైతే మనం బానిస అవుతున్నామని మనకి క్లూ వచ్చిందో దాన్ని కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెట్టాలంటే ఏకదం బంద్ చేయండి, ఇంకొక 10 రోజుల తర్వాత ఇంకొంచెం ఒక 100 ml తగ్గియండి, అట్లాగా చిన్న క్లాస్కి తీసుకురండి. అట్లా చేయడం వల్ల కూడా మీ నరాలు ఎన్ని దేవుడు సృష్టించిన అద్భుతం కాబట్టి మన శరీరం మెల్లమెల్లగా అవి రిపేర్ అవుతూ ఒక లిమిట్కి వస్తాయి. మన ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళే ఈ సొసైటీకి మూల ఫౌండేషన్ అంటాం కదా. మీరు ఆరోగ్యం మంచిగా చూసుకోలేకపోతే మొత్తం ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ అంతా డిసితే మీ ఫ్యూచర్లో కూడా మీ మనవరాలతో కూడా మంచిగా ఆడుకోగలుగుతారు. లేదంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనం ఆహారాన్ని తగ్గిస్తాం, పని తగ్గించుకుంటాం, కానీ అందరూ మన నిజామాబాద్లో మాత్రం కళ్ళు మాత్రం ప్రోగ్రెస్ అయితే ప్రమోషన్లు తీసుకుంటా బాటిల్ పెంచుకుంటూనే ఉంటారు. కరెక్టేనా? ఇంకో విషయం, మనం ఆక్యుపేషన్ అంటే మనం చేసే పని చాలాసార్లు ఏమవుతుంది అంటే షేమ్ వర్సెస్ గిల్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. సో ఈ వృత్తి వలన ఎంతోమంది అబ్జర్వేషన్ అంటే పిల్లల్ని జైల్లో పెడతారు చూడండి, అట్లాంటి హోమ్స్ కానీ, లేకపోతే వృత్తిలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పైన పిల్లల్ని ఆడుకోవడానికి పంపిస్తారు కానీ, లేకపోతే ఎలాంటి పని వాళ్ళకి అలవాటు అయిపోయిందన్నో అది మార్చుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. ఏదైనా సరే ఇప్పుడు నాకు ఈరోజు నాకు పేషెంట్ని చూడడం అలవాటు అయిపోయింది, రేపు నన్ను వేరే పని చేయమంటే నాకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాకపోతే పని వేరు, మనిషి వేరు. మనం చేసే పనికి మన మానవత్వం నేనైతే ఏదన్నానో అది ముడిపడి ఉండొచ్చు, కానీ ఒకటి కాదు. మన లైఫ్లో ఏ పనన్నా చేయలేము, కానీ మనం వేరు, మనం చేసే పని వేరు. చాలా మంది ఏమవుతుందంటే మన సమాజంలో ఈ పని కరెక్ట్, ఈ పని తప్పు అని మన సమాజం కొన్ని మారల్ వాల్యూస్తో డిసైడ్ అవుతుంది. నువ్వు చేసే పని సమాజం యాక్సెప్ట్ చెయ్యట్లేదు కాబట్టి నువ్వు తప్పు అనడానికి లేదు. ఒకవేళ అలా ఎవరైనా అన్నా మీరు తప్పు అవ్వరు. మీరు చేసే పనిని ఎలా మెరుగుపరుచుకోవాలో, ఎంత ఇంప్రూవ్ చేయాలో, ఎంత బెటర్గా 10 మందికి హెల్ప్ అవ్వాలి, ఎలా అవ్వాలో అది చేయడంలో అర్థం ఉంది. కానీ మన క్యారెక్టర్ పైన మరక మనం తప్ప ఎవ్వరూ గీయలేరు. ఇది తెలిసిన వాళ్ళు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా, ఏం చేసిన వాళ్ళైనా గతాన్ని వెనక్కి పెట్టి మన లైఫ్ని ముందరికి తీసుకెళ్ళగలుగుతారు. సగం మంది నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలామంది కూడా గతం గురించి బాధపడుతూ ముందరికి వెళ్ళలేక, లేకపోతే వాళ్ళ క్యారెక్టరే తప్పు అనే ఫీలింగ్లో చాలా డిప్రెషన్, యాంగ్జైటీ, అంటే లైఫ్ అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, ఊపిరి ఏడుపు వస్తుంది అనడం, మనసు మంచిగా ఉండట్లేదు అనడం, లేకపోతే ముందర చూసే సీరియల్ మజా వస్తలేదు, పిల్లలతో ఆడుకోలేకపోతున్నాను చాలా బాధపడుతుంటారు. అది మన సంతోషం మన చేతుల్లో ఉండాలి, మన సంతోషం మన చేతుల్లో ఉండాలి, వేరే వాళ్ళకి తాళాలు ఇవ్వద్దు. మీరు గతాన్ని వెనక్కి పెట్టగలగాలి. ఆ గతాన్ని ఇంకా మీరు ఎలా డెవలప్ అవ్వాలనుకుంటున్నారో, ఎలా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటారో, ముందరికి ఎలా వెళ్ళాలనుకుంటున్నారో దానికి కరెక్ట్ అయిన రూట్ తీసుకొని మీరు వెళ్ళండి. మీ క్యారెక్టర్ మీరు చేసే పనితో ముడిపడింది కాదు. ప్రతి ఒక్కరికి ఇంకో అవకాశము ప్రతి లైఫ్లో వస్తుంది. దాన్ని మనం తీసుకొని ముందరికి వెళ్ళగలిగితే చాలా వరకు ఇట్లాంటి యాంగ్జైటీ, డిప్రెషన్ మీలో కూడా మనం అధిగమించవచ్చు. ఓకేనా? సో మీరు హాస్పిటల్కి వస్తే వేలు ఖర్చు చేసి మేము నేర్పించే ఎక్సర్సైజ్ మీకు సింపుల్గా నేర్పిస్తాను. ఓకేనా? నేర్చుకుంటారా? చెప్పమంటారా? చాలా సింపుల్. అందరూ స్ట్రేట్గా కూర్చోండి. ఓకే,
సింపుల్. ముక్కు నుంచి గాలి లోపలికి తీసుకోవడం, గట్టిగా తీసుకోవాలి, నాకు వినిపించాలన్నమాట. అండ్ కడుపు నిండా గాలితో నింపేసేయాలి. తీసుకోండి గాలి, కడుపులో గాలితో నింపేసేయండి. అండ్ గాలిని ఆపుకోండి. ఓకే, మెల్లగా గాలిని నోటి ద్వారా వదిలేసేయండి. ఇది కరెక్ట్గా చేసిన వాళ్ళు చాలా నొప్పులు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా. ఓకే, కళ్ళు మూసుకోవాలి, 2 పాదాలని భూమి పైన గట్టిగా జోరుగా కిందకు తోయాలి. ఊటలకి చాలా ఓపిక ఎక్కువ కదా, మీ ఒత్తిడినంతా లాగేసుకుంటుంది అన్నమాట. ఓకే, రెడీగా ఉన్నారా? రెడీ? గట్టిగా గాలి తీసుకోండి, కళ్ళు మూసుకోండి, 2 పిడికిలు గట్టిగా బిగించండి. మీ గతం, ఫ్యూచర్ గురించి ఆలోచనలు, మీ పిల్లలు, డబ్బుల గురించి, మీకున్న టెన్షన్స్ అంతా కూడా పిడికిల్లోకి తోసేసేయండి. ఎంత టెన్షన్ ఉంటే అంత గట్టిగా పిడికిల్ని బిగించండి. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళలో కూడా సుఖ వ్యాధులకి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఏంటంటే తెల్లబట్ట అవ్వడము, కురుపులు, పుండ్లు, జననేంద్రియాల దగ్గర, ఇట్లాంటివన్నీ చాలామంది మన పక్కన వాళ్ళు చెప్తుంటారు, వింటుంటాం, మనకి జరుగుతూ ఉంటాయి, వింటూ ఉంటాం. అయితే మనం ఏం చేస్తామంటే తెల్లబట్ట అవుతుందంటే దాన్ని చాలా సింపుల్గా తీసుకొని దానికి అదొక మనకి సంబంధించినది ఒక జబ్బునో, రోగమనో, లేకపోతే సుఖవ్యాధనో అట్లాంటివన్నీ మనం అనుకో. సహజంగా ఆడవాళ్ళంటే అట్లా తెల్లబట్ట అవుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని చాలా ఈజీగా తీసుకుంటాం, వదిలేస్తాం. ఏదో వేడి చేసింది అనుకుంటారు, లేకపోతే నెలసరే ముందు తెల్లబట్ట అవుతుంది అనుకుంటారు. అట్లాగని దాన్ని చాలా టేక్ ఈజీగా తీసుకొని దాని గురించి అసలు ఆలోచించరు. ఏదో వేడి చేసిన మజ్జిగ తాగడము, నీళ్ళు తాగడము, ఏదో చెట్ల మందులు, కొంచెం ఎక్కువ అయితే చెట్ల మందులు వాడడం, మరీ ఎక్కువైపోయి కడుపు నొప్పి వస్తూ బాగా తెల్లబట్ట అయితే కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, చాలామంది డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళరు. దాన్ని అలా అశ్రద్ధ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక 40 ఏళ్ళు పైన తర్వాత గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ అయ్యి గర్భసంచి ఆపరేషన్ చేయించుకొని గర్భసంచి తీసేసుకుంటూ ఉంటారు. 100లో దాదాపుగా 70-60% చిన్న వాటికి మనం చికిత్స తీసుకోకపోవడము, పరిశుభ్రతని పాటించకపోవడము, ఇలాంటివన్నీ దీనికి ప్రధానమైన సమస్యలు. చాలా తక్కువగా గర్భసంచికి వాపులు, ఇన్ఫెక్షన్స్ అనేవి అనుకోకుండా అలా జరుగుతాయి. ఎక్కువగా ఏమన్నా మనం శుభ్రంగా లేకపోవడము, చిన్న సుఖ వ్యాధులకి మందులు తీసుకోకపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. అందుకని ఎవ్వరూ చిన్న తెల్లబట్ట అయినా కూడా అశ్రద్ధ చేయకూడదు. మన దగ్గరలో ఉన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, పిహెచ్సీలు ఉన్న పిహెచ్సీ దగ్గరికి వెళ్ళాలి. సుఖ వ్యాధులకి ఈ తెల్లబట్టకి వెళ్ళి ఖచ్చితంగా మనం మందులు తీసుకోవాలి. మనతో పాటు మన పార్ట్నర్, భర్త అవ్వచ్చు, లేకపోతే సెక్షువల్ పార్ట్నర్స్ ఎంతమంది అన్నా ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా మనము ట్రీట్మెంట్ ఇప్పించాలి. మనం ఒక్కడమే మందులు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు వాడకుండా మనం వాడితే కూడా ఆ సుఖ వ్యాధులు అనేది తగ్గవు. అందుకని మన భాగస్వాములు, ఈ సెక్షువల్ భాగస్వాములు ఎంతమంది ఉంటే అంతమందికి చికిత్స అందించాలి, మనము తీసుకోవాలి. అలాగే వాటిని మనం నివారించగలుగుతాం. కురుపులు, పుండ్లు, కొన్ని నొప్పితో ఉన్న కురుపులు ఉంటాయి, నొప్పి లేని కురుపులు ఉంటాయి. నొప్పి లేని కురుపులు అయితే దాదాపుగా వస్తూ ఉంటే అవే పోతాయి, ఒక వారం రోజులు 10 రోజులు ఉంటే పోతాయి. ఏదో కామన్గా వచ్చింది పోయింది అనుకుంటారు. అట్లాంటి వాటన్నిటిని మనం అశ్రద్ధ చేయకూడదు. అవి సిఫిలిస్ పుండ్లు అంటారు. దానికి పరీక్షలు చేయించుకోవాలి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆడవాళ్ళం, చదువుకున్న వాళ్ళైనా చదువుకునే వాళ్ళని ఏ పని చేసుకుని ఇవి మనం తెలుసుకోవాలి. ఈ హెచ్ఐవి రావడానికి, సిఫిలిస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చిన్న సుఖ వ్యాధులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. నేను చేసే గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు సుఖ వ్యాధుల మీద ట్రైనింగ్ అయిన పెద్ద డాక్టర్లు ఉన్నారు. మీరు అక్కడ దాకా రాగలిగితే అక్కడికి వచ్చి మీ ట్రీట్మెంట్ తీసుకోండి. మేము అక్కడ దాకా రాలేము, మేము పనులకు వెళ్ళాలి, మాకు ఇబ్బందిగా ఉంటుంది అట్లా అనుకున్నప్పుడు పక్కన పిహెచ్సీకి వెళ్ళి మందులు తీసుకోవచ్చు. లేదని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ చెప్పండి మాకు ఇట్లా సుఖ వ్యాధులు ఉన్నాయి, లేదా మేము ఇట్లా హెచ్ఐవి పరీక్ష చేసుకుంటాం, సిఫిలిస్ పరీక్ష చేసుకుంటామంటే మేమే మీ దగ్గరికి వస్తాం. ఒక 10 మంది అట్లా జమ అయ్యి మీరు చెప్పారనుకోండి, మేమే మీ దగ్గరికి వస్తాము, మేమే మీకు పరీక్షలు చేస్తాము, చిన్న సుఖ వ్యాధులకు మందులు ఇస్తాము. బాగా ఎక్కువ అయిందనుకోండి లోపల పరీక్ష కూడా చేయాల్సి వస్తుంది. అట్లా
అట్లాంటప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సుఖవ్యాధులకి ఈ తెల్లబట్ట ఇట్లాంటివన్నిటికి అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవి తీసుకోలేదనుకోండి గర్భసంచికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళల్లో గర్భసంచి క్యాన్సర్లు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాటన్నిటికీ ఇవే కారణాలు. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సుఖవ్యాధులకి మందులు తీసుకోవాలి. మళ్ళీ నెలసరిగా ఉన్నప్పుడు సెక్షువల్గా కలిసి ఉన్నప్పుడు పరిశుభ్రతని పాటించాలి. జనేంద్రాన్ని నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసుకోవడం, ఇట్లాంటి పరిశుభ్రతను పాటించాలి. ఇట్లాంటివన్నీ పాటించుకోవడం వల్ల ఈ సుఖవ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మినిమం మనం తెలుసుకోవాలి. మనం సొంతంగా కొన్ని ఈ శుభ్రత కన్నా పాటించాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు ఆచరిస్తారని అనుకున్నా కానీ మనకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కూడా అందుబాటులో లేకపోయేయచ్చు. మరి వరలక్ష్మి మేడం చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈఎస్ఎల్సి క్లినిక్ ఉంది. మరి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మేడం దగ్గరికి రావచ్చు. మేడం గారు చెప్పారు ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చినారో వాళ్ళ ద్వారా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, మీకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నిర్లక్ష్యము అది క్యాన్సర్కి దారితీయడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు సమస్య చిన్నగా ఉన్నప్పుడే మరి పరీక్షలు చేయించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ మరి ఇప్పుడు జ్యోత్స్నాతో ఒక పాట. నన్ను జోలా జోలంటి ఆరుగంపల్లా నేను వాడిన దన్నమ్మో అందరి ముంగట నేను అమ్మవారిని కలియుగములో నా కన్నే మాతానంటిని యాపాసెత్తంటి నాకు ఇంపుగాయని నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా ఆ మర్రి సెట్లల్లా నేను బాబురాలిని ఆ గొర్రెల వంపుల్లా నేను ఒడ్డుకుంటిని చుట్టూ చెట్టు సిలకల్లా నేను చక్కని తల్లిని ఆ గట్టు మీదున్న గౌన్లాడి బిడ్డని ఆ మందొడ్డుకు నేను మారమ్మ తల్లి. విన్నారమ్మా డాక్టర్ గారు చెప్పింది రవితేజ గారు, అర్థమైందా? ఒకసారి చప్పట్లు కొట్టండి, చక్కగా చెప్పారు కదా గట్టిగా. అందరూ వింటున్నారని ఇప్పుడు అర్థమైంది. మరి డాక్టర్ రవితేజ గారు మరి చక్కగా వాళ్ళ సమయం కేటాయించి మనకు వచ్చి ఆరోగ్య సూత్రాలు ఎన్నో చెప్పారు. ముఖ్యంగా కళ్ళు, గ్రామాలలో కళ్ళు మీద ఏదైతే రకరకాల పదార్థాలు కలిపి కళ్ళు తయారు చేస్తున్నారు. ఎన్ని చెట్లు ఉంటాయమ్మా? అన్ని చెట్లు కొట్టేస్తూనే ఉన్నాం. ఊరికి ఒక 10 చెట్లు ఉంటాయి, ఈత చెట్లు. ఎన్ని కళ్ళు దుకాణాలు? కళ్ళు దుకాణాలలో 1000 సీసాలు, 2000 సీసాలు ఏడకలు వస్తాయి. అన్నీ ఏమేమో కల్తీ చేసి కల్తీ కళ్ళు మనం తాగుతున్నాం. కల్తీ కళ్ళు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి డాక్టర్ గారు చెప్పింది విని అటువంటి అనారోగ్య పాలయ్యే అంశాలు పక్కన పెట్టండి, ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, వరలక్ష్మి గారు కూడా ఎన్నో చెప్పారు. మరి అవన్నీ ఉపయోగించుకొని ఆరోగ్యంగా జీవిద్దాం. ఉన్న రోజులు మనం ఆరోగ్యం ఉంటేనే బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మీకు ఏ ఉచితంగా అంటే ప్రభుత్వం ఇన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టింది. వాటిని సద్వినియోగం చేసుకొని మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీకు కావాల్సిన విధంగా ఇంకా ఏమైనా ప్రభుత్వ సదుపాయాలు ఉంటాయి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు. మరి దానికి సంబంధించి ఇక్కడ వ్యవస్థ స్నేహ సొసైటీ పనిచేస్తూ ఉంది. ఈ జిల్లాలో ఉన్న మీ అందరి కోసము మరి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా అదేవిధంగా మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు, రాజరాజేశ్వరి మహిళా సంఘం. మరి మహిళా సంఘం ద్వారా కూడా మీరు ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా అవి పరిష్కారం అవుతాయి. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ బాగుంటుంది దేశం అనేది. కాబట్టి మీకున్న సమస్యలు ప్రతి ఒక్కరు కూడా దాన్ని పరిష్కరించే విధంగా ముందుకెళ్తారు. కాబట్టి మీరు కూడా ఆ సమస్యలు అనేది తీసుకురావాలని, దానికి కృషి చేయాలని సిద్ధ గారికి అదేవిధంగా ఈ టీం మెంబర్స్ అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారాలమ్మా. మహాలింగమై ఉత్తరించిన బ్రహ్మ విష్ణువుల అహము
సృష్టికి మూలం నీవని తెలిసి సాకిల పడి నీ మహిమకు అరే హో జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమ్మా తలపై గంగమ్మ అరే హో జంగమా మెడలో సర్వమా బూడిద దేహమా సిగలో సందమమ సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘ మాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల తగవులు తీర్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట అరే ఓ జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్వమా బూడిద దేహమా సిగలో సందమ సో ఇలాంటి చాలామంది పిల్లలు మన స్కూల్లో చదువుకుంటారు. అందులో ఈ అమ్మాయి చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తుంది. మరి మీలో కూడా చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించడానికి మరి మేము కూడా ముందుకు వస్తాము. అలాంటి వారి నుండి కూడా ముందుకు వస్తే మరి వాళ్ళకు కూడా మేము శిక్షణ ఇస్తానికి అవకాశం ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి గౌడ్ గారిని మాట్లాడవలసింది. మంది ఒక చోటికి తీసుకొచ్చినటువంటి మన స్నేహ సొసైటీ సెక్రటరీ గారైన సిద్ధేశ్ సార్ గారికి మొదటిగా అభినందనీయం. అలాగే వీరేశ్వర సార్ గారికి, ఎంతోమంది మన ఏఆర్టీ రోగులందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ సార్ గారికి, అలాగే స్రవంతి గారికి, నోటి నుంచి తుంపర్లు ఒక్కసారి ఇట్లా అని తగ్గితే అతని నోటి నుంచి 3000 తుంపర్లు బయటకు వస్తాయి. మనకైనా ఎవరికైనా ఆ వచ్చినప్పుడు ఆ తుంపర్లలో ఆ తుంపర్లో ఎక్కడైనా బ్యాక్టీరియా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఆ బ్యాక్టీరియాని మనం ఆరోగ్యవంతమైన వ్యక్తి పీల్చినప్పుడు అతని ముక్కు ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళి అక్కడ స్థావాన్ని ఏర్పరచుకొని ఆ ఊపిరితిత్తులు మెల్లగా తినేయడం స్టార్ట్ చేస్తుంది. తదేకంగా తర్వాత మెల్లగా దగ్గు, జ్వరము, బరువు తగ్గిపోవడం ఇలాంటి లోపాలు అంటే ఇలాంటి లక్షణాలు బయటపడతాయి. ఎవరికైతే అంటే మామూలుగా నార్మల్ వ్యక్తులకు 2 వారాలకు మించి దగ్గు ఉంటే అది టీబీ కావచ్చు అని అనుమానించవచ్చు. కానీ ఎవరైతే PLHIV, ఎవరైతే HIV కానీ డయాబెటిక్ కానీ ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఇమీడియట్గా ఒక్కరోజు దగ్గుందా కానీ ఇది టీబీ కావచ్చేమో అనుమానించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్ఫూటం టెస్ట్ చేయించుకోవాలి. ఇది మెయిన్గా స్ఫూటం టెస్ట్. స్ఫూటం అంటే తెబడ పరీక్ష, సింపుల్ టెస్ట్. ఇది ఏమైనా రక్తం లాగేది కాదు, ఏం కాదు. జస్ట్ మొహంగా అడగక ముందు పరిగడుపున ఆ ఉమ్ము తీసి మనకు టీబీ సెంటర్లో కనుక ఇస్తే ఖచ్చితంగా దీంట్లో టీబీ ఉందో లేదో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది ఒక లక్షణం. ఇంకోటి ఏంటంటే సాయంత్రం వేళలో జ్వరం వస్తుంది, సాయంత్రం కూడా గోరువెచ్చని జ్వరం వస్తుంది. అలా ఉన్నా తదేకంగా సడన్గా ఒక నెలలో బరువు ఒక 5 కిలోలు తగ్గిపోతుంది, మనకు ఏర్పడదు. అట్లా బరువు తగ్గినా, అలసటగా ఉన్నా, మామూలు చిన్న పనికి మెట్లెక్కినా అలసట వచ్చేస్తుంది, చెమటలు వచ్చేస్తాయి. అలా ఉన్నా మళ్ళీ వాళ్ళు ఏంటంటే తగ్గినప్పుడు ఆ తెమ్మడలో రక్తచారాలు కనబడతాయి. అంటే కొందరికి మాత్రమే, అందరికి కనబడవు. అలా తెమ్మడలో రక్తం కనబడ్డా ఇలా ఏ లక్షణాలు నేను చెప్పినటువంటి 7 లక్షణాలు ఏ లక్షణం ఉన్నా అది టీబీ అని అనుమానించాలి. టీబీ అని కాదు, టీబీ అని అనుమానించాలి. అలా వాళ్ళందరూ మనము టీబీ సెంటర్లోకి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే అది టీబీ ఉందో లేదో పరీక్ష ద్వారా మీకు మళ్ళీ తర్వాత ఒక రోజులని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇది కాకుండా కొందరికి ఆ తెమ్మడలో కాకుండా ఎక్స్రేలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. దగ్గు ఉంటుంది, తెమ్మడ పరీక్షలో ఎక్కడ కూడా కనబడదు, నెగిటివ్ వస్తుంది. అలాంటి వ్యక్తులు కూడా ఎక్స్రేలు కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందులో కూడా మనం ఎక్స్రే తీయించుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎవరైతే PLHIV ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవ్రీ మంత్ ప్రతి నెల టీబీకి సంబంధించిన టెస్ట్ చేయించుకోవాలి ఇదిగా. ఎందుకంటే ఏ రోజైనా ఎప్పుడైనా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి నెల మీరు ARC మందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా టీబీకి సంబంధించిన పరీక్షలు చేసుకోండి. చేసుకుంటే మీకే ఒకవేళ మందులు అంటే టీబీ కనుక ఉండి ఉంటే ఇమీడియట్గా మనం మందులు పెడతాం, వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి హ్యాపీగా క్యూర్ చేసే అవకాశాలు ఉంటాయి. దీనికి మందు ఉంది, మందులు వాడితే 100% తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ టీబీ కనుక వస్తే 6 నెలల కోర్సు ఉంటుంది. ప్రతి నెల గవర్నమెంట్ 1000 రూపాయలు మీకు పోషకాహారం కోసం మీ అకౌంట్లో వేస్తారు.
అంటే 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే 6,000 రూపాయలు మీ అకౌంట్లో ఉంటాయి. ఈ ఒక అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ ఈ టీబీ అనేది శరీరంలో అంటే మామూలుగా ఇప్పుడు 5 లక్షణాలు నేను చెప్పాను. అది కాకుండా మెడ పక్కన ఏదైనా వాపులు కనబడ్డా అది కూడా టీబీ కావచ్చు. అంటే మామూలుగా చిన్న గడ్డలాగా అయితే అలా ఉన్న టీబీ అని అనుమానించాలి. ఇదేదో గైటర్ కానీ ఇంకా ఏదో అనుకోవద్దు. గైటర్ అంటే ఇక్కడ వస్తుంది. ఒకవేళ గడ్డలు కనబడ్డా కానీ వాపులు కనబడ్డా ఇమీడియట్గా వచ్చి దానికి ఒక FNAC టెస్ట్ ఉంటుంది, బ్యాచ్, దాంట్లో టెస్ట్ చేస్తే దొరికిపోతుంది. ఈ టీబీ అనేది ఏంటంటే శరీరంలోని ఇతర భాగాలకు వస్తుంది, లంగ్స్కి వస్తుంది. అంటే కొన్ని 2 ప్లేసులు మాత్రం వదిలిపెడుతుంది. ఒకటి వెంట్రుక, గోరు. ఈ 2 ప్లేసులకు కాకుండా శరీరంలోని ఏ భాగానికైనా టీబీ వచ్చే అవకాశం ఉంది. కొందరికి మెదడుకు సంబంధించిన అంటే మెనింజైటిస్ అని టీబీ ఉంటుంది. పెరికార్డియం అంటే గుండెకి సంబంధించిన టీబీ వస్తుంది, దంతక్షయ వస్తుంది, కంటి క్షయ వస్తుంది, ఇంటెస్టినల్ టీబీ వస్తుంది, స్పైన్ టీబీ వస్తుంది, బోన్ టీబీ వస్తుంది, స్కిన్ టీబీ వస్తుంది. చెప్తూ పోతే ప్రతి ప్లేస్లో టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలు ఉంటాయి. దీన్ని కనుక్కోవడము ఒక బయాప్సీ వల్ల కొన్ని టెస్ట్ల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి మీకు ఏ రకమైనటువంటి ఈ 5 లక్షణాలు కనుక ఉంటే తప్పకుండా వచ్చి పరీక్ష చేయించుకోండి. త్వరగా దీనికి మందులు వాడి తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్ అయితేనే త్వరగా దీన్ని నిర్మూలించవచ్చు. అదే అలాగే ఉండి దాన్ని అట్లాగే అలక్ష్యం చేస్తే ఒకవేళ MDR టీబీగా మారే అవకాశం ఉంటుంది. MDR టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ముదిరిన టీబీ. మామూలుగా 6 నెలల కోర్సు వాడకుండా దాన్ని అట్లాగే కొనసాగిస్తే అది కాస్త ముదిరి అది మొండి టీబీగా మారిపోతుంది. అలాంటి వ్యక్తి ఏమైతే అంటే మళ్ళీ 2 సంవత్సరాల ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 సంవత్సరాల కాలంలో టీబీ వాడుతున్న కాలంలో మధ్యలో ఏమైనా జరిగి ఉండొచ్చు. అంటే ప్రతి 3 నిమిషాలకు ఒక టీబీ పెట్టి 2 టీబీ వ్యక్తులు చనిపోతున్నారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది భావించి మీరందరూ కూడా ఎర్లీగా టెస్ట్ చేస్తూ ఈ టీబీ నుంచి బయటపడండి. राम से चल के राम पे आए, प्रेम कोई हम न जाने, राम सरूठे राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी, राम सिया राम जय जय राम, 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 हरि अंत हरि कथानंत, कहि सुनहि बहु विधि सब संत, राम रतन धन जो कोई पाए, जीवन भर रामायण गाए, मंगल भवन अमंगल हारी, द्रवहुस दशरथ अजर बिहारी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. Thank you all. సో మనందరికీ తెలుసు మన ఆరోగ్యం మన చేతుల్లో. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. అవునా కాదు? అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి. యాక్టివ్గా లేదంటే సో మహిళ మనం అంటే మన కుటుంబ సభ్యులుగా మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో అన్ని పనులు చేయాల్సింది మహిళ. కాబట్టి మహిళ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ అలసట తోడుకుంటే టైర్డ్ అయిపోతారు ఇంటి పనులు, ఆఫీస్ పనులు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి. అందులో భాగంగా మీరు ఏమేమి పరీక్షలు చేసుకోవాలంటే రెగ్యులర్గా మీకు 3 నెలలకు ఒకసారి RMC ఉంటుంది. RMC అంటే రెగ్యులర్ మెడికల్ చెకప్ ఉంటుంది. 6 నెలలకు ఒకసారి రక్త పరీక్ష సింగిల్ టెస్ట్ చేసుకోవాలి.
ఆ సర్వీసెస్ వచ్చేసి డిఎస్ఆర్సీ కౌన్సిలర్లో మీకు ఆల్రెడీ కౌన్సిలర్ చెప్పింది ఎక్కడెక్కడ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయనేది. సో మీరు రెగ్యులర్గా మీరు మెడికల్ చెకప్ చేసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి వచ్చేసి డిఎస్ఆర్సీని, 6 నెలలకు ఒకసారి హెచ్ఐవి సిమ్ టెస్ట్ చేసుకోవాలి. సో ఎందుకు అంటే ఈ ఆరోగ్య పరీక్షలో మనకి ఏమన్నా ఇబ్బంది ఉన్నా తెలుస్తుంది. పరీక్షలు తెలిసిన తర్వాత దానికి కంప్లీట్గా ట్రీట్మెంట్ ఉంటుంది, క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి మనము ఇదంతా ఫ్రీనే కాబట్టి మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఈ పరీక్షలు. అంటే రెగ్యులర్గా మనము అన్ని టెస్ట్తో పాటు ఇది కూడా చేసుకోవాలి. రెగ్యులర్గా బీపీ, షుగరు, థైరాయిడ్, దీంతో పాటు నేను ఈ టెస్ట్ కూడా చేసుకుంటే మీకు తొందరగా వ్యాధి నిర్ధారణ అయితే ఏంటంటే దానికి కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ కంటే ట్రీట్మెంట్, ఆ పరీక్షకు సంబంధించిన ట్రీట్మెంట్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. మీరు ఇంకా అది కాకుండా మేము డిఎంహెచ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఈరోజు అందరూ బాగానే ఎస్ఎస్కే తరఫున క్యాంప్ పెట్టడం జరిగింది. అంటే హెచ్ఐవి, హెచ్పిఎస్, జీసీ అన్ని టెస్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా మీకు పరీక్షల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా కంప్లీట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. కూడా కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా మన సమాజం మొత్తం ఆరోగ్యమైన సమాజం ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నట్టు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు స్నేహస్వరి వారికి ధన్యవాదాలు. గౌడతులకు వచ్చేసిన శ్రీనివాస్ గౌడ్ గారికి, రవి గౌడ్ గారికి, నవీన్ గారికి, వరలక్ష్మి గారికి, బాలరాజ్కి, అదేవిధంగా స్రవంతి, వీరేశం గారికి, అదేవిధంగా రవితేజ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వారిని ఈ సందర్భంగా ఒక చిరు సత్కారం. ముందుగా శ్రీనివాస్ గౌడ్ సార్, మెడికల్ ఆఫీసర్, ఏఆర్టీ గారిని ముందుగా అవసరం.